హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. ఐఎమ్ ఎల్ఐసి అడ్వైజర్. ఈరోజు మనం ఎల్ఐసి వారి న్యూ ఎండోమెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. టేబుల్ నెంబర్ 914. ఎల్ఐసిలో న్యూ ఎండోమెంట్ పాలసీ అనేది ఎల్ఐసి సంస్థ 1956లో స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కొనసాగించబడుతున్న ఏకైక పాలసీ న్యూ ఎండోమెంట్ పాలసీ అండి. ఇప్పుడు 914 ఉంది, ఇంతకుముందుకు 814 ఉంది, అంతకుముందుకు 14 టేబుల్ ఉంది. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ అండి, నథింగ్ చేంజ్, ఓన్లీ లిటిల్ బిట్ నేమ్స్ విల్ బి యాడెడ్ అండి. ఇప్పుడు న్యూ ఎండోమెంట్ అన్నారు, ఇంతకుముందుకు ఎండోమెంట్ అన్నారు, ఇంతకుముందుకు హోల్ లైఫ్ పాలసీ అన్నారు. అలా అప్పటి నుంచి 1956 నుంచి 2022 వరకు కూడా ఇప్పటి వరకు కూడా సిచ్యువేషన్స్ తగ్గట్టు నేమ్స్ చేంజ్ చేసుకుండా సేమ్ కంటెంట్ కంటిన్యూ అవుతున్న ఏకైక పాలసీ న్యూ ఎండోమెంట్ పాలసీ అండి. ఈ న్యూ ఎండోమెంట్ పాలసీ తీసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. మినిమం ఏజ్ 8 years, మ్యాక్సిమం ఏజ్ 55 years. అంటే 8 to 55 years మధ్యలో ఎవరైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చండి. మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ అన్లిమిటెడ్. అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ ఇన్కమ్ బేస్ చేసుకుని 10 lakhs తీసుకోవచ్చు, 1 crore తీసుకోవచ్చు, 10 crores తీసుకోవచ్చు. ఈవెన్ దే కెన్ టేక్ 100 crores ఆల్సో అండి. యాజ్ పర్ దేర్ ఇన్కమ్ ఫైనాన్షియల్ కెపాసిటీ బేస్ చేసుకొని మీరు ఎంత సమ్ అష్యూర్డ్ అయినా తీసుకోవచ్చండి. టర్మ్ 12 to 35 years. అంటే మినిమం 12 years, మ్యాక్సిమం 35 years టర్మ్. 12 to 35 years టర్మ్లో మీకు ఏ టర్మ్ పాసిబుల్ అయితే మీరు ఆ టర్మ్ తీసుకోవచ్చండి. ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. ఈ 4 type ఆఫ్ మోడ్స్లో మీకు ఏ పేమెంట్ మోడ్ కావాలంటే మీరు ఆ పేమెంట్ మోడ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము న్యూ ఎండోమెంట్ పాలసీని ఒక ఉదాహరణ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. నేను నేమ్ మిస్టర్ ఎక్స్ అనుకుంటున్నా. మిస్టర్ ఎక్స్ అతను ఏజ్ 30 years తీసుకున్నా, టర్మ్ నేను 21 years తీసుకున్నా, సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నా అండి. మిస్టర్ ఎక్స్ అనే అతను 30 years ఏజ్లో 21 years టర్మ్ తీసుకుని 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకుంటే ఇయర్లీ 46,069 rupees, హాఫ్ ఇయర్లీ 23,280 rupees, క్వార్టర్లీ 11,763 rupees, మంత్లీ 3,921 rupees. ఈ 4 పేమెంట్ మోడ్లో ఏదో ఒక పేమెంట్ మోడ్ తీసుకొని మిస్టర్ ఎక్స్ అని అతను 30 years ఏజ్లో పాలసీ స్టార్ట్ చేశాడు. టర్మ్ 21 years తీసుకున్నాం కాబట్టి కంటిన్యూగా అప్ టు 51 years ఏజ్ వరకు ప్రీమియం పే చేశాడు. 51 years ఏజ్లో మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి పాలసీ హోల్డర్కి డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తుందండి. మెచ్యూరిటీలో సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి. సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నామండి ఇక్కడ 10 lakhs, బోనస్ ఎంత 9,87,000 rupees, ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ 1 lakh rupees. ఇక్కడ మనం బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే దాని గురించి తెలుసుకుందామండి. బోనస్ ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ పాలసీకి 1,000 rupees సమ్ అష్యూర్డ్కి 21 years టర్మ్కి 47 rupees బోనస్ డిక్లేర్ చేసిందండి. అంటే 1 lakh rupees 100 into 47 rupees 4,700 rupees అవుతుంది. ఇక్కడ మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నాం 10 lakhsకి. 10 lakhs రూపీస్కి ఎల్ఐసి 10 into 4,700 అంటే 47,000 rupees పర్ ఇయర్ ఎల్ఐసి బోనస్ రూపంలో పాలసీ హోల్డర్కి యాడ్ చేస్తుందండి. ఓవరాల్గా టర్మ్ ఎంత తీసుకున్నాం 21 years టర్మ్. 21 years టర్మ్ ఇంటూ 47,000 rupees అంటే మెచ్యూరిటీ టైంలో ఎల్ఐసి బోనస్ రూపంలో 9,87,000 rupees యాడ్ చేస్తుందండి. ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. ఎఫ్ఏబి ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్ఐసి అండి. ఏ పాలసీ అయితే 15 years టర్మ్ కంప్లీట్ అవుతుందో ఆ పాలసీకి మాత్రమే ఎఫ్ఏబి ఎల్ఐసి ఇస్తుందండి. ఇక్కడ మనం టర్మ్ ఎంత తీసుకున్నాం 21 years టర్మ్ కాబట్టి ఆల్రెడీ 15 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి 21 years టర్మ్కి ఎల్ఐసి ఎఫ్ఏబి 1,000 rupeesకి 100 rupees డిక్లేర్ చేసిందండి. 1 lakh rupeesకి ఎంత అవుతుంది 100 into 100 10,000 rupees. 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకున్నాం కాబట్టి 10,000 into 10 1 lakh rupees. అంటే ఎఫ్ఏబి అనేది 1 time యాడ్ చేస్తారని చెప్పాను వెరీ క్లియర్గా. 21 years టర్మ్కి 100 rupees ఎఫ్ఏబి రూపంలో 1,000 rupees డిక్లేర్ చేయడం వల్ల 10 lakhs సమ్ అష్యూర్డ్కి ఎఫ్ఏబి 1 lakh rupees అవుతుందండి. అంటే 10 lakhs సమ్ అష్యూర్డ్ ప్లస్ 9,87,000 rupees బోనస్ ప్లస్ 1 lakh rupees ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. ఓవరాల్గా 20,87,000 rupees అండర్ 1020 సెక్షన్ ప్రకారం మెచ్యూరిటీ రూపంలో ఎల్ఐసి డైరెక్ట్గా పాలసీ హోల్డర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము ఈ పాలసీలో ఉన్న రిస్క్ కవరేజ్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి. మిస్టర్ ఎక్స్ అనే అతను 30 years ఏజ్లో 21 years టర్మ్ తీసుకొని 10 lakhs సమ్ అష్యూర్డ్కి ఈ 4 పేమెంట్ మోడ్లో ఏదో ఒక పేమెంట్ మోడ్ తీసుకొని 30 years ఏజ్లో పాలసీ స్టార్ట్ చేశాడండి. ఏ రోజైతే పాలసీ స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచే రిస్క్ కవరేజ్ స్టార్ట్ అవుతుందండి. సపోజ్ పాలసీ హోల్డర్ ఆ రోజు కానీ ఆ మంత్లో కానీ ఆ ఇయర్లో కానీ అనుకోకుండా పాలసీ హోల్డర్కి న్యాచురల్ రిస్క్ జరిగి పాలసీ హోల్డర్ మరణిస్తే ఎల్ఐసి ఇమ్మీడియట్గా ఎవరైతే నామినీ ఉంటారో వాళ్లకు 10 lakhs rupees అండర్ 1020 సెక్షన్ ప్రకారం డైరెక్ట్గా నామినీకి ఎల్ఐసి ఇస్తుందండి.
ఒకవేళ రిస్క్ అనేది యాక్సిడెంటల్గా జరిగిందనుకోండి 10 lakhs ప్లస్ 10 lakhs ఓవరాల్గా 20 lakhs రూపీస్ అండర్ 1010D సెక్షన్ ప్రకారం ఎల్ఐసి డైరెక్ట్గా నామినీకి ఇచ్చేస్తుందండి. రిస్క్ ఏం జరగలేదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 40 years అప్పుడు అనుకోకుండా పాలసీ హోల్డర్కి న్యాచురల్ రిస్క్ జరిగి పాలసీ హోల్డర్ మరణిస్తే డైరెక్ట్గా ఎల్ఐసి 15 lakhs రూపీస్ అండర్ 1010D సెక్షన్ ప్రకారం ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఇస్తుందండి. అంటే ఈ 10 yearsకి అప్రాక్సిమేట్లీ 5 lakhs రూపీస్ బోనస్ అనుకుంటే సమ్మస్ 10 lakhs కాబట్టి 10 lakhs ప్లస్ 5 lakhs 15 lakhs రూపీస్. ఒకవేళ రిస్క్ అనేది యాక్సిడెంట్లో జరిగిందనుకోండి 15 lakhs ప్లస్ యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ సమ్మస్ 10 lakhs ఓవరాల్గా 25 lakhs రూపీస్ అండర్ 1010D సెక్షన్ ప్రకారం డైరెక్ట్గా ఎల్ఐసి నామినీకి ఇచ్చేస్తుందండి. బై గాడ్ గ్రేస్ రిస్క్ జరగలేదు, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ, ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 51 years అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాక ఏదైతే మెచ్యూరిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఎలా అయితే ఇస్తుంది అనుకున్నామో అదే విధంగా ఎల్ఐసి 20,87,000 రూపీస్ అండర్ 1010D సెక్షన్ ప్రకారం డైరెక్ట్గా పాలసీ హోల్డర్కి ఎల్ఐసి ఇస్తుందండి. ఇప్పుడు దాకా మనం న్యాచురల్ రిస్క్ కవరేజ్ యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ గురించి తెలుసుకుందాం. బట్ వన్ మోర్ రిస్క్ కవరేజ్ ఆల్సో అవైలబుల్ అండి. దట్ ఈస్ కాల్డ్ ADDB, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ అండి. ఈ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ కూడా పాలసీ తీసుకున్న రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. నార్మల్ రిస్క్ యాక్సిడెంటల్ రిస్క్ లాగానే ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. సపోజ్ అనుకోకుండా ఒక 2 years ప్రీమియం పే చేశాడండి. 2 years తర్వాత అనుకోకుండా పాలసీ హోల్డర్కి యాక్సిడెంట్ జరిగి పాలసీ హోల్డర్ లైవ్లో ఉండి పాలసీ హోల్డర్ కానీ పర్మనెంట్ డిజేబిలిటీ ఏర్పడినట్టు గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఎల్ఐసిలో సబ్మిట్ చేస్తే ఎల్ఐసి ఆ రోజు నుంచి అంటే ఇక్కడ 2 years అనుకున్నాం కదా, టర్మ్ 21 years తీసుకున్నాం కదా, 21 yearsలో 2 years టర్మ్ తీసేసాను అనుకోండి 19 years మాత్రమే ఉంటుంది. ఆ 19 yearsకి మీరు 1 rupee కూడా ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదండి. ఎల్ఐసినే ప్రీమియం పే చేసుకుంటుంది, పాలసీ కంటిన్యూ అవుతుందండి. అతనికి పాలసీ హోల్డర్ పర్మనెంట్ డిజేబిలిటీ ఏర్పడడం వల్ల ఇన్కమ్ లేదనే ఉద్దేశంతో ఎల్ఐసినే ఎంతైతే సమ్మస్సుడు ఉందో ఇక్కడ సమ్మస్సుడు ఎంత తీసుకున్నాం 10 lakhs ఉంది. 10 lakhs డివైడెడ్ బై 10 years ఎవ్రీ ఇయర్ 1 lakh రూపంలో మీరు ఇయర్లీ కావాలంటే 1 lakh, హాఫ్ ఇయర్లీ కావాలంటే 50,000, క్వార్టర్లీ కావాలంటే 25,000, మంత్లీ కావాలంటే 8,200 రూపీస్ లాగా తీసేసుకోవచ్చండి. ఆ విధంగా మీకు ఎల్ఐసి డైరెక్ట్గా 10 years ఇచ్చేస్తుందండి రెగ్యులర్గా 1 lakh రూపీస్ లాగా ఇయర్లీ. ఆఫ్టర్ 10 years తర్వాత పాలసీ కంటిన్యూ అవుతుందండి. అంటే 2 years అన్నాం, 10 years అంటే 12 years అంటే కస్టమర్కి 42 years ఏజ్ వచ్చేస్తుంది. సపోజ్ ఈ మధ్యలో రిస్క్ జరిగిందనుకోండి, సపోజ్ 40 years ఏజ్లో రిస్క్ జరిగిందనుకోండి, మనం ఏదైతే రిస్క్ కవరేజ్ ఇస్తామన్నామో యాజ్ ఇట్ ఈస్గా అదే రిస్క్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తుందండి. రిస్క్ జరగలేదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, 10 years పర్మనెంట్ డిజేబిలిటీ ఏర్పడి ఎల్ఐసి నుంచి ఎవ్రీ ఇయర్ 1 lakh లాగా తీసుకున్నాడు 10 years, అప్పుడు 42 years అయిపోతుంది. పాలసీ కంటిన్యూ అయింది, 51 years పాలసీ హోల్డర్కి వచ్చేసింది, యాజ్ ఇట్ ఈస్గా మెచ్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందండి. మనం ఏ విధంగా అయితే మెచ్యూరిటీ ఇస్తామన్నామో అదే విధంగా మెచ్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందండి. ఇక్కడ మీరు 30 to 51 years ఈ 21 yearsలో ఎంతైతే ప్రీమియం పే చేస్తారో అంత అమౌంట్ని మీరు అండర్ 80C సెక్షన్ ప్రకారం మీరు ట్యాక్స్ రిబేట్ కూడా పొందవచ్చండి. మీకు ఇచ్చే హోల్ అమౌంట్ రిస్క్ జరిగినప్పుడు కానీ, పర్మనెంట్ డిజేబిలిటీ ఏర్పడినప్పుడు కానీ, మెచ్యూరిటీ రూపంలో ఇచ్చే అమౌంట్ కానీ కంప్లీట్గా అండర్ 1010D సెక్షన్ ప్రకారం ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అండి. 1 rupee కూడా మీకు ట్యాక్స్ డిడక్ట్ అవ్వదు. ఇట్స్ ప్యూర్లీ లీగల్ అమౌంట్ అండి. ఈ పాలసీలో ఉన్న సమ్ మోర్ వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ ప్లాన్ అంటే ఈ పాలసీకి సంబంధించిన అమౌంట్ని ఎలాంటి షేర్ మార్కెట్ కానీ ఎలాంటి మార్కెట్ ఒడిదుడుకులో కానీ సంబంధం లేదండి. ఎల్ఐసి మీకు ఏదైతే బోనస్ డిక్లేర్ చేస్తుందో, ఎల్ఐసి ఏదైతే ఎఫ్ఏబి డిక్లేర్ చేస్తుందో అదే అమౌంట్ 100% మీకు ఎల్ఐసి డైరెక్ట్గా ఇచ్చేస్తుందండి. లోన్ ఆఫ్టర్ 2 years మినిమం 2 years పే చేయాలండి. 2 years పే చేసిన తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్ తీసుకోవచ్చండి. సపోజ్ మీరు ఒక 5 years ప్రీమియం పే చేశారు, 5 years తర్వాత మీకు ఎమర్జెన్సీగా లోన్ అవసరమైంది, అంటే లైక్ మీకు ఎమర్జెన్సీగా మనీ అవసరమైంది, లైక్ మెడికల్ ఎమర్జెన్సీ కానీ మీ పర్సనల్ ఎక్స్పెండిచర్స్ కానీ మీరు డైరెక్ట్గా ఎల్ఐసికి వెళ్ళి నాకు అమౌంట్ కావాలంటే ఎల్ఐసి మీరు అప్పుడు దాకా పే చేసిన అమౌంట్ మీద ఎంతైతే పే చేసింటారో దాని మీద 50% నుంచి 90% వరకు మీకు డైరెక్ట్గా వితిన్ 48 hours మీకు ఎల్ఐసి డైరెక్ట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుందండి. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఏమీ ఉండదండి. ఇట్స్ ప్యూర్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అండి 9.5%. మీరు ఎప్పుడైతే ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసేస్తారో ఆ రోజు మీకు ఎల్ఐసి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ హోల్ ప్రాసెస్లో మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు ఇచ్చే రిస్క్ కవరేజ్ కానీ మెచ్యూరిటీ కానీ ఎలాంటి సంబంధం ఉండదండి. సెక్యూరిటీ ఫర్ పర్సనల్ లోన్ అండ్ కొలెటరల్ సెక్యూరిటీ ఫర్ హోమ్ లోన్ అండి. సపోజ్ ఇప్పుడు మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారు, మీకు ఇన్కమ్ ప్రూఫ్ కానీ లేదంటే మీరు ప్రాపర్టీ కానీ ఏదైనా కొంచెం తక్కువైంది అనిపించింది అనుకోండి, ఆ టైంలో మీరు ఎల్ఐసిని ఎండోమెంట్ పాలసీని కూడా మీరు కొలెటరల్ సెక్యూరిటీ పర్పస్లో యూటిలైజ్ చేసుకోవచ్చండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి, మెచ్యూరిటీ కూడా
నాకు వన్ టైం మెచ్యూరిటీ వద్దన్నారు అనుకోండి, మీరు సెటిల్మెంట్ ఆప్షన్ కింద మీరు 5 years కానీ 10 years కానీ 15 years కానీ విత్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు తీసేసుకోవచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ అడ్వాంటేజ్ అండి. ఈవెన్ డెత్ బెనిఫిట్ కూడా నాకు వన్ టైం డెత్ బెనిఫిట్ వద్దు నామినీకి, కావాలంటే ఆమె కూడా 5 years 10 years 15 years ఆప్షన్స్ రూపంలో మీరు తీసేసుకోవచ్చు అండి. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ బెనిఫిట్స్ అండి. మీకు ఈ పాలసీకి సంబంధించిన ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే కొత్త పాలసీ తీసుకోవాలనుకున్నా, లేదంటే మీకు ఈ పాలసీ ఎగ్జిస్టింగ్ పాలసీకి సంబంధించిన లోన్స్ కావాలన్నా, ఏదన్నా క్లైమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మెచ్యూరిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఏదైనా ప్రీవియస్ పాలసీలు కట్టి కొన్ని రోజుల తర్వాత ఆఫ్ చేసింటే మీకు ఎలా రివైవల్ చేసుకోవాలో తెలియకపోయినా కూడా మీరు ఏ విషయానికైనా నాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.